హలో ఎవ్రీవన్. శ్రీరామనవమి రోజు వ్లాగ్ అండి. అందరూ శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అందరూ కూడా చేసుకొని ఉంటారని ఆశిస్తున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మార్నింగే లేచేసాననమాట. 5:45, 6 అప్పుడు లేచాను. పిల్లలేమో నిద్రపోతున్నారు. వాళ్ళని లేపలేదండి. ఎగ్జామ్స్ కదా ఫుల్లు. ఆ రోజు ఒక్కరోజు రెస్ట్, లేచిన కొంచెం నిద్రపోనిచ్చి కొంచెం ఎండబడి లేపి స్నానం అది చేపిద్దామని నేనేమో అన్నీ రెడీ చేసుకుంటున్నాననమాట. ముగ్గు వేసేసాను బయట సింపుల్‌గా. అసలు ఎండల మట్టుకు భయంకరంగా ఉన్నాయండి. అసలు తట్టుకోలేకపోతున్నాము. తొందరగా అన్నీ కంప్లీట్ చేసుకొని పూజ అన్ని కార్యక్రమాలన్నీ చేసేయాలని నేను ఈ మామిడాకులు ఉగాది రోజు కట్టినవన్నమాట. అవన్నీ తీసేసి మళ్ళీ మామిడాకులు తీసుకున్నాను. ఇంకా టీ పెట్టేసుకొని ముందు టీ తాగితే తర్వాత అన్నీ స్టార్ట్ చేయాలన్నమాట. ముందు రోజే నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నానని చెప్పాను కదా! ముందు వ్లాగ్‌లో ఆల్రెడీ నేను షేర్ చేసున్నాను. ఎవరైనా చూడకపోతే నా ముందు రోజు వ్లాగ్ చూడండి. మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్నాననమాట. వర్క్ అంతా ఇల్లు శుభ్రం చేయడము, అంతా దేవుడి దగ్గర క్లీన్ చేసుకొని దేవుడి సామాను అన్నీ తోముకొని అన్నీ కొంచెం వడకి ఉదయాన్నే దేవుడికి కూడా ప్రసాదము వడ కూడా పెడదామని టిఫిన్కి కూడా సరిపోతుంది కదా అని వడకి మినప్పప్పు అని నానేసి ముందు రోజు కంప్లీట్ చేసుకున్నానమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజు శ్రీరామనవమి కాబట్టి నాకు కొంచెం పని ఈజీ అయిపోయిందండి. ముందు రోజు అన్నీ కంప్లీట్ చేసుకోబట్టి ఆల్రెడీ ఇల్లంతా మాప్ పెట్టేసున్నా కాబట్టి ఇంకా అంతా చిమ్మేసి బయట ముగ్గు వేసేసాననమాట. ఇంకా చిమ్మేసి మామిడాకులు అవన్నీ కూడా వచ్చాయండి. ఇంటికాడికే వస్తాయన్నమాట. కట్ట రూ. 10 ఆడ ఎంత 2 రెమ్మలు ఉన్నాయి ఒక్కొక్క కట్టలో. అయితే బాగున్నాయి. 2 కట్టలు తీసుకున్నాను. తోరణంలాగా కడదాము బయట వరకని. అవి కూడా అందరూ తీసుకెళ్ళిపోతున్నారు. సరే నేను వెళ్ళేసరికి అయిపోతున్నాయన్నమాట. సరే అని 2 కట్టలు తీసుకొని ఇంకా అన్నీ తీసి తోరణంలాగా వాకిటికి కట్టానన్నమాట. ఉగాది రోజు అన్నీ తీసేసి ఎండిపోయి ఉంటే మొత్తం కట్టేసి గుమ్మాలకి పసుపు కుంకుమ అన్నీ అలంకరించేసి ఇలా చేసుకుంటే అప్పుడు తృప్తిగా ఉంటుందండి. బయట కొంచెం ఏంటంటే అక్కడ నేను పసుపు పూసి కుంకుమ పెట్టుకుంటాను. అప్పుడు పండగ కళ వస్తుందన్నమాట ఇంటికి. ఇంకా అదే షేర్ చేస్తున్నాను మీకు. సింపుల్గా ముగ్గు వేసుకొని అలాగ పసుపు కుంకుమ పెట్టేసుకుంటే అదొక హ్యాపీ అనమాట. తర్వాత ఇంకా స్నానం చేసేసి ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నానండి. వడపప్పుకు నానేసాను ముందే. ఇంకా వచ్చినాక అవి 2 సార్లు కడిగి వాష్ చేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ పానకం తయారు చేసుకుంటున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది కదా పానకం ఎలా చేసుకోవాలో. కొంచెం ఏంటంటే మిరియాలు, 2 యాలకులు బాగా దంచి పక్కన పెట్టుకున్నాను. బెల్లం కట్ చేసి కొంచెం వాటర్ పోసి బాగా నానినాక అంత కరిగిపోతుంది కదా! అప్పుడు వడకట్టుకోవాలండి. ఏదైనా కొంచెం సన్నవి ఏమన్నా పీచులు ఉంటాయి కదా బెల్లంలో, అవన్నీ కూడా పోతాయన్నమాట. వడకట్టినాక తర్వాత మనము మిరియాలు ఇవి దంచి పెట్టుకున్నాం కదా! అవి వేసి బాగా కలిపేసామంటే గరిటెతోటి పానకం రెడీ అయిపోతుందన్నమాట. ఎంత కమ్మగా ఉంటుందోనండి పానకం. శ్రీరామనవమి అంటేనే పానకం వడపప్పే గుర్తొస్తుందనమాట. మా ఊర్లో కూడా చిన్నప్పుడు ఏమి తాగేవాళ్ళమో గుడికాడ పంచుతూ ఉండేవాళ్ళు పానకము వడపప్పు. అసలు ఎండాకాలం కదా ఒంటికి చలవ చేస్తుందని ఆ ఉద్దేశం కూడా ఉంటుందండి. పానకానికి అది అనమాట ప్రత్యేకత. ఒంటికి చలవ అనమాట. అలాగని ఎక్కువగా తాగేసామంటే మోషన్స్ అవి అవుతాయి. లిమిట్గా అనమాట చలవ చేస్తుందని పానకము వడపప్పు 2 చలవేనండి. అందుకని ఎండాకాలము శ్రీరామనవమికి అదే ముఖ్యం అనమాట. సో ఇంకా అవన్నీ 2 తయారు చేసేసుకున్నానమాట. అయిపోయినాక ఇంకా వడకట్టేసి కొంచెం స్వామికి ప్రసాదంలాగా గిన్నెలోకి తీసుకొని వడపప్పు పానకము తర్వాత వడలు కూడా కొంచెం ముందు ఒక 5 వడలు వేసేసాను. అప్పుడు కూడా మా పిల్లలు ఇంకా లేయలేదండి. అనుకోవచ్చు పండగ కదా లేపొచ్చు కదా అనుకోవచ్చు. పోనీలేండి ఇంకా పిల్లలు కదా ఇంకా తర్వాత అయినా లేచినాక వాళ్ళకి స్నానం చేయించి ఫ్రెషప్ చేస్తే అయిపోతుంది. యాక్చువల్గా అయితే నేను ముందు మా పాపకు తలస్నానం అన్నీ చేసి నేను స్నానం చేసి అప్పుడు పూజ చేసేదాన్ని. కానీ ఎండకు అసలు వల్లవ్వట్లేదండి. పిల్లలు కూడా తట్టుకోలేరు. హాల్లో ఇవన్నీ చేస్తుంటేనే ఉడికిపోతుందన్నమాట. మాకు అలా ఉంది. ఫ్యాన్ వేసుకున్నా కానీ చెమట్లు కారిపోతున్నాయి అన్నమాట. అందుకే ఇంక శారీ కట్టుకునే ఓపిక కూడా లేక డ్రెస్ వేసేసుకున్నాను అనమాట కంఫర్ట్గా ఉంటుందని. ఇంకా స్వామికి ప్రసాదం పెట్టేస్తున్నానండి. చాలా బాగా చేసుకున్నామండి శ్రీరామనవమి మటుకు ఈసారి. అదండి మీరందరూ ఎలా చేసుకున్నారు?
నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. గోవా టూర్ వేస్తున్నామండి. సమ్మర్ హాలిడేస్లో అందరు గోవాకి వెళ్తున్నాము. ఒక 10-15 డేస్ ఉంటామన్నమాట. ప్రతిరోజు మీకు వీడియో షేర్ చేస్తాను. అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ షేర్ చేస్తాను. ఇంకా పూజ అన్నీ సింపుల్గా చేసుకున్నామండి. ఎంత ఆనందంగా ఉంటుందోనండి. ఒక ధూప్ స్టిక్ వెలిగించి ఇల్లంతా ధూపం వేసి ఇలాగ పూజ చేసుకుంటే మనసుకి ప్రశాంతంగా అనిపించింది. టీవీలో రాముల వారి కళ్యాణం వస్తూ ఉందన్నమాట భద్రాచలంలో. ఇంకా అది ఆన్ చేసి ఆల్రెడీ పెట్టేస్తున్నాను మార్నింగ్ నుంచి. హ్యాపీగా రాముల వారి కళ్యాణం గురించి చెప్తూ ఉంటే వేద పండితులు అది వింటూ ప్రశాంతంగా పూజ చేసుకున్నాను అనమాట. మనసుకు చాలా హాయిగా అనిపించింది. ఇంకా టీవీలో భద్రాచలంలో కళ్యాణము, ఇంకా అయోధ్యలో 12 గంటల ఆ టైంలో సూర్యకిరణాలు బాలరాములు నుదుటి మీద పడ్డాయండి. అవి కూడా లైవ్లో చూశాను. మనసు ఎంత ఆనందం వేసిందోనమాట. ఇంకా చాలండి ఈ జన్మకి. ఇంకా టీవీలో లైవ్లో చూశాం కాబట్టి అన్ని కళ్యాణం అవి నేను అలాగే హ్యాపీగా సంతోషంగా ఆస్వాదిస్తానన్నమాట. ఏ పండగైనా సరే టీవీలో కనిపించే లైవ్స్ అవన్నీ పెట్టుకుంటూ చూసుకుంటున్నాను అనమాట. భక్తి ఛానల్ ఎస్వీబీఎస్ వీటిలో వస్తుంటుంది కదా, అవన్నీ చూసుకుంటూ ఉంటానండి. అదండి ఇంకా ఈరోజు నా పండగ సింపుల్గా ఇలా చేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా వంటలోకి ఏంటంటే పచ్చడి చేసి టమోటా పచ్చడి, టమోటా పచ్చిమిరపకాయ పచ్చడి చేసేసి పప్పు చేశాను. నెయ్యి ఉందనమాట. ఇంకా అది పండగ స్పెషల్ పప్పు, పచ్చడి, నెయ్యి, ముద్దపప్పు అవండి సింపుల్గా. వంటలు కూడా వెంటనే అప్పుడు చేశానమాట. అప్పటికి ఇంక పిల్లలు ఈ టయానికి లేచేశారు. ఇంక అప్పటికి అంత అయిపోయేసరికి ఇంకా వాళ్ళకి మా పాపకు తలస్నానం చేపించి ఇంకా వాళ్ళు స్నానం అన్నీ చేసేసుకొని దేవుడికి దండం పెట్టుకొని వాళ్ళు ఇంకా హ్యాపీగా ఇంకా రూమ్లో నుంచి బయటికి రాలేదండి. బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారనమాట. ఏసీ వేసుకొని ఇంకా అక్కడే ఉండిపోయారు. ఇంకా వాళ్ళు ఆడుకుంటూ కొంతసేపు ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఇంకా వదిలేశాను అనమాట. ఇది 4 డేస్. ఇంకొక ఎగ్జామ్ ఉందండి. అది అయిపోతే ఇంకా వాళ్ళకి హాలిడేస్ ఒక 2 డేస్ ఉంటుంది స్కూలు. తర్వాత హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. తర్వాత గోవాకి వెళ్ళిపోతామండి. అన్నీ మీకు షేర్ చేస్తాను. గోవాలో మంచి మంచి ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయండి. దేవస్థానాలు సైడ్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇవన్నీ కావాలంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా పచ్చడి అవి చేసేసి పప్పు చేసేసాను. అక్కడ కంప్లీట్ అయిపోయిందనమాట. టీవీలో మటుకు స్వామివారి కళ్యాణం వస్తూ ఉంది. అది తెలియని ఆనందం అండి. అసలు శ్రీరామనవమి అంటేనే మాకు ఎందుకో తెలియదు, ఏదో మా ఇంట్లో పండగ, మా ఇంట్లో సెలబ్రేషన్ లాగా అనిపిస్తుంది. ప్రతి ఇంట్లో పండగ కూడా అలాగే అనిపిస్తుంది ఏమో, నాకు మటుకు నాకు అలా అనిపిస్తుంది. ఇంకా అలాగా చూసుకుంటూ ఇంకా కంప్లీట్ చేసుకున్నానండి. ఉంటానండి ఇంకా ఈ రోజుతో ఇది నా వ్లాగు. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఆ రాముల వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. కళ్యాణం చూడండి ఎంత బాగా జరిగిందో, కళ్ళకు కట్టినట్టు మనసు ఆనందంగా అనిపించిందండి. ఎంత బాగా చేస్తారో కదా భద్రాచలంలో. ప్రతి సంవత్సరము ఇలాగ చూడడం అలవాటండి మాకు. సో అలా చూస్తూ ఇంకా ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. ఉంటానండి.